అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డ్రైవర్ వచ్చారు, హాస్పిటల్ జాయిన్ చేశారు. హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి డాక్టర్ అంతా చెక్ చేశారు. ఏదో పెయిన్ వస్తుంది, బాగా పెయిన్ వస్తుంది. సడన్గా ఎక్కువైపోయింది. మామూలుగా తాగే అలవాటు ఏమైనా ఉందా? అంతే మానేశారు. అంటే ఇంతకుముందు మానేశారు. సడన్ ఆఫాల్గా జరిగింది, అనుకోకుండా జరిగిందంటారా? పెయిన్ వచ్చింది సార్. సో అప్పుడు బాగానే ఉన్నా, టిఫిన్ చేసాం, టీ తాగాం, బస్సు బయలుదేరింది. తర్వాత ఏంటంటే 9 గంటలకి దుమ్మురు వచ్చింది. దుమ్మురు దాడిన తర్వాత లైట్ టెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు ఆయన. పెయిన్ వస్తుందంటే నెక్స్ట్ హాస్పిటల్ తీసుకెళ్తాం, కానీ దుమ్మురు హాస్పిటల్ రాద్దామని ట్రై చేస్తాను. లైట్ రూపు వస్తుంది, ఇక్కడ హాస్పిటల్ ఎవరు ఉండరు, మన అదిలో ఉంటారు, అరకు వెళ్ళిపోతాం అన్నారు. వెంటనే అక్కడి నుంచి 1/2 గంటలో నేను హాస్పిటల్కి వస్తాను. హాస్పిటల్ తీసుకొచ్చి బస్సు ఆపాను. నేను నడిచి వచ్చాను, లోపలికి నడిచి వచ్చాను. డాక్టర్ గారికి కలిసాం. సార్ మా కండక్టర్ గారికి ఇలా టెస్ట్లో లైట్ పెయింట్ వస్తుంది అన్నారండి, సార్ చూడండి అంటే వెంటనే హాస్పిటల్లో సిబ్బంది కూడా వెంటనే స్పందించి వెంటనే వాళ్ళు బీపీ చెక్ చేశారు, ఆక్సిజన్ బీపీ అని చెక్ చేశారు. ఆయనకి వెంటనే పెయిన్ తారీకి ఇంజక్షన్ చేశారు. చేసి 1/2 గంట సేపు బాగానే ఉన్నారు ఆయన. తర్వాత వాంతు ఒక ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్ 4 కింద పెట్టారు. కంచేపు ఉన్నారు, కంచేపు వాంచ్ చేసుకున్నారు. వాంచ్ చేసుకున్న తర్వాత ఐబీపీ వచ్చిందండి. ఐబీపీ వల్ల హార్ట్ స్ట్రోక్ కూడా గట్టిగా స్పీడ్ కొట్టుకుంటుంది అన్నారు డాక్టర్ గారు. స్ట్రోక్ వల్ల ఆయన కోమాలోకి వెళ్ళిపోతున్నారు. కోమలోకి అయిపోతే ఆయన సార్ గుంటికి ఇలాగా అని టెస్ట్ చేస్తారు సార్. 10 నిమిషాల పాటు చేశారు సార్. అంటే ఫస్ట్ బాగానే ఉన్నారు, 1 గంట బాగానే ఉండవు. 1/2 గంట తర్వాత ఆయన హార్ట్ తట్టుకోలేక అలా లేచిపోయారు. స్ట్రోక్ తట్టుకోలేక వెంటనే డాక్టర్ స్పందించి వెంటనే హార్ట్ బీట్ కొట్టారు. 10 నిమిషాలు కొట్టగా 3 సార్లు గురక పెట్టారండి. 4వసారికి ఏమందంటే నాకు కోమలో జారిపోయారండి. ఇంకా కోమలోనే ప్రాణం పోయింది సార్. ఏంటి సార్ ఆయనకి? నేను ఆ స్పాట్లో ఉన్నాను. ఆయనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అట్లాంటివి ఏమన్నా? బ్యాడ్ హ్యాబిట్ అయితే బ్యాడ్ హ్యాబిట్ అయితే నైట్ కూడా ఆయనతో కూడా మేము ఒకటే రూమ్ కలిసి ఉంటాం. భోజనం కూడా చేసి అందరూ అక్కడే రూమ్లో పడుకుంటాం, ఒక రూమ్లో తింటాం. నైట్ భోజనం చేసి డ్యూటీ ఎక్కుతాడు కూడా, నాతో పాటు తినారు, నాతో పాటు వచ్చారు డ్యూటీ కూడా. ఉదయం టిఫిన్ కూడా కలిసి చేస్తాం. 20 మంది స్టాఫ్ ఉన్నాం సార్ ఒకటే రూమ్లో. ఆ రూమ్లో తిని అందరూ డ్యూటీ బయలుదేరుతాం. అలాగే నార్మల్గా వచ్చాం. కానీ సడన్గా టెస్ట్ పెయిన్ అనేది వచ్చింది. ఇదివరకు ఎప్పుడైనా వచ్చినట్టు? ఇదివరకు ఎప్పుడు రాలేదు. మేము 8 సంవత్సరాలు సార్ ఈ పాడేరు వచ్చి 8 సంవత్సరాలు బట్టి కలిసే ఉన్నాం. మేము డ్యూటీలో మా రూమ్లో ఉన్నాడు. అలాంటైతే ఇంతవరకు ఏం చేస్తారు. సడన్గా ఈ స్ట్రోక్ మీద రావడం జరిగింది సార్. ఈ స్ట్రోక్ అది ట్రీట్మెంట్ చేసిన 30 గంట టైంకి ఆయన కోమలకి కానీ ప్రాణం డాక్టర్ గారు చెక్ చేశారు, ప్రాణం పోయిందమ్మని చెప్పారండి. వెంటనే నేను డిపో మేనేజర్ గారికి, మా ఇన్ఛార్జికి, వాళ్ళ ఫ్యామిలీకి వెంటనే నేను ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా తెలియపరిచాను సార్. అదే పొద్దున్న మేము లేం కదండి, మరి వీళ్ళు బాగానే ఉన్నది అంటున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము ఎలమంచిలండి. వచ్చారు, అక్కడి నుంచి వచ్చారా? ఎలమంచిల దగ్గర ఎస్రాయివరం అండి. ఇతనికి ఇక్కడ పాడే డిపో వేసారు డ్యూటీ. చేస్తే ఫోన్ వచ్చిందండి మాకు, ఇలాగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అర్జెంటుగా వచ్చేయండి అని ఫోన్ వచ్చింది. వస్తే మేము ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోతాము, మనిషిని చూడండి, మేము బయలుదేరి వచ్చేస్తున్నామని వచ్చేసాము. ఇక్కడికి వచ్చిందని చెప్పారండి నాకు. మీరు భార్య అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.